అల్లు అర్జున్ అయితే 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది కాబట్టి, దానికి సంబంధించి ట్రయల్ లాంచ్ అయితే పాట్నాలో పెట్టుకున్నారు బీహార్‌లో. అది కూడా ఒక జనాభా పరంగా చాలా పెద్ద రాష్ట్రం. దాదాపు రెండో స్థానంలో ఉంటదనుకుంటాను. మూడో స్థానంలో ఉంటదనుకుంటాను జనాభా పరంగా చూస్తే. అలానే 'భోజ్‌పూరి' కూడా అక్కడ సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ కావుగానే అక్కడ 'భోజ్‌పూరి' ఫేమస్. 'భోజ్‌పూరి' సినిమాలు కూడా చాలా ఫేమస్సు. మనందరికి తెలిసిందే. ఇంగా మిగతా విషయానికొస్తే 'పుష్ప 2' అక్కడ ట్రయల్ లాంచ్‌లో అయితే చాలా విపరీతంగా జనాలైతే రావడం చూసాం. అదైతే పెద్ద గ్రౌండ్ తీసుకున్నారంట. దాదాపు 11,00,000 కెపాసిటీ గ్రౌండు. ఆ గ్రౌండ్‌కైతే దాదాపు 4,00,000 మందికైతే విజిటింగ్ కార్డులైతే ఇవ్వడం చూసాం. ఒకవేళ ఎక్స్‌ట్రా మంది వచ్చినా గూడా ఇంకా పట్టే విధంగా అయితే చూసాం. ఎందుకంటే రీసెంట్‌గా 'నోవాటోలో' ఎవరైతే మన హ్మ్, దేవర ఆహ్, దేవరకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అయితే చాలా రభస జరిగింది గదా! చాలా తొక్కిసలాట అక్కడ ఫర్నిచర్ మొత్తం ఎక్కువ మంది అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ మంది రావడంతోటైతే అక్కడ మొత్తం తొక్కిసలాట అయన్నీ జరగడం చూసాం. అలాంటి ఇన్సిడెంట్ గాకుండా ఈసారైతే గట్టిగానే ప్లాన్ జేశారు. 'పుష్పరాజు' ఏదైతే అల్లు అర్జున్ చేయబోతున్నాడో 'పుష్ప 2'కైతే ఓవరాల్‌గా అయితే చాలా మంది జనాలైతే వచ్చారు. చూడటానికి మొత్తం చాలా ఫుల్ అయితే అయిపోయింది. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. దాదాపు మాక్సిమం అయితే 4,00,000 మంది అయితే ఈజీగా వచ్చినట్టయితే కనిపిస్తుంది. ఒక 5,00,000 దాకా అయితే వచ్చినట్టయితే కనిపిస్తుంది. చాలా గ్రాండియర్ అయితే కనిపించింది అక్కడైతే. అలానే క్రౌడ్‌ని కూడా కంట్రోల్ చేయకపోయారు అక్కడ పోలీసులైతే. అక్కడ అలానే ఉప ముఖ్యమంత్రి ఎవరో డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన కూడా అక్కడ రావడం చూసాం. ఇంకా మిగతా కాస్ట్ ఎవరు రాలేదు గానీ నిర్మాతలు జస్ట్ డిప్యూటీ సీఎం అలానే 'రష్మిక మందన', అల్లు అర్జున్ అయితే అక్కడ అటెండ్ అవ్వడం చూసాం. అలానే అల్లు అర్జున్ హిందీలో మాట్లాడతారని చెప్పారు ప్యూరు. కానీ అదేం లేదు. 4 ముక్కలైతే నేర్చుకున్నారంతే. స్టార్టింగ్‌లో 4 ముక్కలు నేర్చుకొని 4 ముక్కలు మార్చారు. ఆ తర్వాత మొత్తం గూడా ఆయన ఇంగ్లీష్‌లోనే మాట్లాడడం జూసాం. మరి ఓవరాల్‌గా అయితే చాలా సక్సెస్ అయిందనుకోవచ్చు. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ అనకూడదు. ట్రయల్ లాంచ్ ట్రయల్ లాంచ్ అయితే చాలా సక్సెస్‌ఫుల్ అయిందనుకోవచ్చు. అలానే అల్లు అర్జున్ అపియరెన్స్ గాని ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. నాకు డౌటొచ్చింది. యాక్చువల్‌గా 'అన్‌స్టాపబుల్' రీసెంట్‌గా వచ్చిన దాంట్లో ఎనకాల జునపాలు లేవనుకుంటాను. నేను అంత అబ్జర్వ్ చేశాను. ఆ జునపాలు లేవు. నేను చూస్తేనేమో జునపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్‌గా అక్కడ ఎనకాల ఏమైనా పెట్టారేమో! ఎందుకంటే సినిమాలో అలా ఉంటుందేమో అని సేమ్ క్యారెక్టర్ కోసం మళ్ళీ ఎనకాల పెట్టారేమో అనిపించింది నాకైతే. చూద్దాం మరి. అపియరెన్స్ బావుంది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఆడియన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ హిందీలో ట్రయల్ లాంచ్‌కి అంత పెద్ద ఈవెంట్ చేయడం ఫస్ట్ టైమ్ అంట. అది కూడా పబ్లిక్‌ని పిలిచి మరి అంత ఈవెంట్ చేయడం ఫస్ట్ టైమ్ అంట హిందీ సర్కిల్‌లో బాలీవుడ్‌లోనే. మరి ఇదొక బెంచ్ మార్క్‌గా నిలవబోతుంది. ఒక ట్రయల్ లాంచ్‌కే ఇంత బిగ్‌గా థింక్ చేయబోతున్నారు. అలానే ప్రతి చోట కూడా చేయబోతున్నారు. కలకత్తా కావచ్చు, ముంబై కావచ్చు, ఇంకా మిగతా బెంగుళూరు కావచ్చు, చెన్నై, కొచ్చి ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలైతే తిరగబోతున్నారు. ఈ 20 రోజుల పాటైతే వాళ్ళైతే ఈ సినిమా రిలీజ్‌కి ముందు. చూద్దాం మరి. ఇంకా భారీ భారీ ఈవెంట్‌లే చేయబోతున్నారు. ఇంగా ట్రయల్ విషయానికొస్తే ట్రయల్ బాగుందండి. ట్రయల్ ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. ఆహ్, అక్కడ అంతమంది జనాల్ని పుల్ చేసి అక్కడ ఏసిన ట్రయల్ చూసాం. అలానే ఆయన ఎలా ఎదిగొచ్చారో అది కూడా చూడడం చూసాం. ఒక వీడియో రూపంలో అది కూడా బాగుంది. అలానే హిందీలోనే ఉంది అది కూడా. ఎందుకంటే 'ఆలవైకుంఠపురం' సినిమా కన్నా ముందు మొత్తం గూడా ఆహ్, ఆయన హిందీ సినిమాలు అతను హిందీలో డబ్ అయ్యాయి. మామూలు డబ్బింగ్ చేసుకొని వాళ్ళైతే చూడడం చూసాం మనమైతే. ఆహ్, దానివల్లే ఫేమస్ ఎక్కువయ్యాడు. 'ఆలగుంటపురం' గావచ్చు, దానికి ముందు వచ్చిన సినిమాలన్నీ గూడా మంచి హిట్లయినాయి. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' గావచ్చు, మంచి 'రేస్ గుర్రం' ఇలాంటి సినిమాలన్నీ మంచి హిట్లయినాయి గాబట్టి, అయన్నీ గూడా అక్కడ హిందీ ప్రేక్షకులు ఆదరించారు. డబ్బింగ్ చేసుకొని మరీ చూడడం చూసాం. మరి ఇప్పుడు 'పుష్ప 1' తోటైతే అతనికి మంచి క్రేజొచ్చింది. 'పుష్ప 2' తోటైతే ఇప్పుడు రాబోతున్నాడు గాబట్టి, ఇంకా క్రేజుంది. హైలైట్ ఏందంటే దాదాపు రిలీజ్‌కి ముందే 1000,00,00,000 అయితే ఆల్రెడీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఎందుకంటే ఏదైతే ఓటీటీ రైట్స్ కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు, అలానే థియేటర్ రైట్స్ కావచ్చు, మొత్తం కలిపి దాదాపు 1000,00,00,000 దాకైతే 1,052,00,00,000 దాకైతే తనైతే ఆహ్, వసూలు చేయడం చూసాం ముందుగానే. మరి చూద్దాం రిలీజ్ అయిన తర్వాత మరి ఎంత ప్రభంజనం చేయబోతున్నాడో. కనీసం అంటే థియేటర్‌కెళ్ళే వరకన్నా కనీసం 1000,00,00,000 దాటుతాడేమో చూడాలి. ఇప్పుడేందంటే మొత్తం కలిపి 1000,00,00,000 ఉంది. ఓన్లీ థియేటర్‌కెళ్ళే వరకు మరి రిలీజ్ అయిన తర్వాత 1000,00,00,000 దాటుతుందేమో చూడాలి. మరి ఇప్పుడున్న క్రేజ్‌కైతే ఆ విధంగా ఉంది. నిన్నొచ్చిన క్రౌడ్‌ని చూస్తే జనాల్లోకి 'పుష్పరాజ్' క్యారెక్టర్ ఎంత చొచ్చుకుపోయిందో మీకు అర్థమవుతుంది. మారుమూల గ్రామానికి గూడా చొచ్చుకుపోవడం చూసాం. చూద్దాం మరి. రిలీజ్ కాబోతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంచలనాలు రేపుతుందో ఈ 'పుష్ప 2 ది రూల్'.